పెద్ది సుదర్శన్ రెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించారు కేటీఆర్ హరీష్ రావు. పెద్ది అంతిమయాత్రలో చివరి వరకు పాల్గొన్నారు అగ్రనేతలు. పెద్ది పార్థివ దేహంపై గులాబీ జెండా కప్పారు నేతలు. ఊపిరి ఉన్నంత వరకు గులాబీ జెండాను పార్టీని వీడలేదు పెద్ది సుదర్శన్ రెడ్డి. 2001 నుంచి కూడా ప్రాణాలు విడిచే వరకు నిఖార్సైన గులాబీ సైనికుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ వెంట నడిచిన పెద్ది సుదర్శన్ రెడ్డి వీడియోలను ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక గతంలో అంటే 2001 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తిగా పెద్ది సుదర్శన్ రెడ్డికి పేరుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేతగా ఎదిగినటువంటి విధానం కావచ్చు, ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా పార్టీ మారినటువంటి వైనం, కేసీఆర్కి అత్యంత సన్నిహితుల్లో అంటే 2001 నుంచి పార్టీ కండువా కప్పుకున్న నాటి నుంచి నేటి వరకు అంటే అంతిమ యాత్ర అంటే ఆయన చనిపోయేంత వరకు కూడా ఒకే రకమైనటువంటి కండువ కప్పుకున్న ఏకైక నాయకుడు, చిత్తశుద్ధి కలిగినటువంటి నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో రకాల ప్రలోభాలకి ఉద్యమ సమయంలో గురి చేసినప్పటికీ పెద్ది సుదర్శన్ రెడ్డి తాను ఏదైతే ఉద్దేశంతో పార్టీలో చేరాడో, ఉద్యమంలోకి నేను వచ్చానో దానిని సాధించే వరకు నేను విశ్రమించను అనేటువంటి మాట చెప్పారు. పెళ్లి కూడా చేసుకోనని చెప్పారు. ఈ నేపథ్యంలో ఒకే ఒక్క జెండాను కప్పుకున్నటువంటి ఏకైక వ్యక్తిగా పెద్ది సుదర్శన్ రెడ్డి నిలిచారు. ఈ నేపథ్యంలో గులాబీ జెండా కోసం జీవితాంతం నిలబడినటువంటి నిఖార్సైన సైనికుడి కథ ఇది. 1974 ఆగస్టు 6న వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలం నల్లబెల్లి గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు పెద్ది సుదర్శన్ రెడ్డి. తల్లిదండ్రులు రాజిరెడ్డి, అమృతమ్మ. చిన్నతనం నుంచే పొలాల్లో పనిచేస్తూ గ్రామీణ జీవితం యొక్క కష్టాలను చవిచూసినటువంటి ఈ యువకుడు చదువు పట్ల మక్కువతో వరంగల్లోని మహబూబియా పంజతన్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అప్పటికే ప్రజా సమస్యలపై ఆసక్తి చూపారు సుదర్శన్ రెడ్డి. నల్లబెల్లి మండల యువజన అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఆయన. తర్వాత దుగ్గొండి మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించినప్పుడు సుదర్శన్ రెడ్డి ఎలాంటి సందేహం లేకుండా ఆయన గులాబీ జెండా కిందకు చేరారు. అదే సంవత్సరం నల్లబెల్లి గ్రామం నుంచి జెడ్పీటీసీగా కూడా ఎన్నికైనటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ ప్రస్థానం అక్కడే స్టార్ట్ అయింది. వరంగల్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా కూడా ఆయన వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఉధృతమైన ఆ రోజుల్లో పోలీసుల వేధింపులు, నాన్ బెయిలబుల్ కేసులు, జైలు జీవితం ఇవన్నీ ఆయన మార్గంలోకి వచ్చాయి. కానీ ఒక్కసారి కూడా వెనక్కు తగ్గలేదు. పార్టీ కండువాని కిందకు దించలేదు. పార్టీ కండువా మార్చాలన్నటువంటి ఆలోచన కూడా ఆయనకు రాలేదు. మనం చూస్తున్నాం విజువల్స్లో కేసీఆర్ వెన్నంటే ఉండేటువంటి అతి కొద్ది మంది నాయకుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు అనేటువంటి మాట. అంటే పార్టీలో ఉన్నటువంటి ఒక 10 మంది అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి డెఫినెట్గా ఉంటారు. ఎందుకంటే ఏ కోసైనా కూడా అనుమానించేటువంటి వ్యక్తిగా కాకుండా ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి వ్యక్తి. ఉద్యమ సమయంలో ప్రాణాలు ఎదురొడ్డి తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో కూడా ఆయనకు అతి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. కానీ ఒక్కసారి కూడా ఆయన పార్టీ విషయంలో వెనక్కు తగ్గలేదు. ఎంతవరకైనా నేను పోరాడతాను, బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ జెండా కోసం నేను ఏమైనా చేస్తాను, ప్రాణాలనైనా అర్పిస్తాను అన్నటువంటి వ్యక్తి. కేసీఆర్ వెంట నడుస్తూ వరంగల్ జిల్లాలో పార్టీని ఆయన బలోపేతం చేసినటువంటి విధానం కావచ్చు, దాదాపు 8 సంవత్సరాలు జిల్లా అధ్యక్షుడిగా, పొలిటికల్ బ్యూరో సభ్యుడిగా ఆయన పనిచేసినటువంటి విధానం, మహాగర్జన వంటి పెద్ద బహిరంగ సభల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు ఆయన. ఊపిరున్నంత వరకు గులాబీ జెండాను విడువను ప్రతి సభలో కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇచ్చినటువంటి నినాదం. ఈ నేపథ్యంలో అతని మాటలు ఇప్పటికీ కూడా పార్టీ కార్యకర్తల మనసులో నిలిచాయి. అందుకే వరంగల్ జిల్లా వ్యాప్తంగానే కాదు, దాదాపుగా 3 లక్షల మందికి పైగా హాజరైనటువంటి వారిలో 2 లక్షల మందికి పైగా దాదాపుగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలే అన్ని జిల్లాల నుంచి వచ్చారు అనంటే మా జిల్లా కాకపోయినా కానీ ఆయన విధానం కానీ ఆయన తీసుకున్నటువంటి దీక్ష కానీ మాకు బాగా నచ్చింది. ఆయన తెలంగాణ సాకారం అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానన్నారు, దాని తర్వాతే ఆయన పెళ్లి చేసుకున్నటువంటి విధానం అన్నటువంటి మాట మీద నిలబడ్డటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. అన్న మాట మీద నిలబడ్డటువంటి అతి తక్కువ మందిలో ఆయన ఒకటిగా నిలిచిపోతారు. సో ఈ నేపథ్యంలోనే 3 లక్షల మందికి పైగా అక్కడికి రావటం, ఈ నేపథ్యంలో కీలక నేతలు వీళ్ళందరూ కూడా
నివాళులు అర్పించడం చూస్తూ ఉన్నాం మనం. పూర్తి స్థాయిలో నర్సంపేట రోడ్లన్నీ 5-6 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ కూడా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి. చివరి నిమిషంలో అంటే అందుబాటులో ఉండేటువంటి ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు, కీలకమైనటువంటి సన్నిహితులు, కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి వారందరూ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో మేము పాల్గొనాలి, మేము కడసారి చూపు ఆయన్ని చూడాలనేటువంటి ఒకే ఒక్క ఆశయంతో అంతమంది అక్కడికి వచ్చారంటేనే కూడా మనకు అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 నుంచి 18 వరకు తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఆయన అద్భుతంగా బాధ్యతలనైతే నెరవేర్చారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో, అంటే దాదాపుగా 17,000 ఓట్ల వరకు గెలిచి ఎమ్మెల్యేగా అయితే ఆయన ఎన్నికయ్యారు. అసెంబ్లీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా కూడా సమర్థవంతంగా ఆయన పనిచేసినటువంటి అనుభవం అయితే ఉంది. ముఖ్యంగా కేసీఆర్ నమ్మదగినటువంటి వ్యక్తుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారనేటువంటి మాట కూడా చెప్తుంటారు. ఎవరు పెద్ది గురించి ఏం చెప్పినా కానీ కేసీఆర్ నమ్మేవారు కాదు అనంటే అంత అద్భుతమైనటువంటి కార్యకర్త అని చెప్తారు. ఆయన నాయకుడు కాదు, అద్భుతమైనటువంటి కార్యకర్త. తరువాతే ఆయన ఒక అద్భుతమైనటువంటి నాయకుడు అని కూడా చెప్తూ ఉంటారు కేసీఆర్.